మెరీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. రక్షకుడు దయించినాడట మన కొరకు పరమా రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారెగల్లా పోయులారా. రక్షకుడు దయించినాడు రారెగల్లా పోయులారా. తక్షణమున పోయి మన నిరీక్షణ ఫలమందుదాము. రక్షకుడు దయించినాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను పెద్ద 10వ వచనంలో నశించిన దానిని చదవనమాట, చదవనమాట. 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పిన. హల్లెలూయా. అలాగే మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పరిశుద్ధ గ్రంథంలో మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం త్వరగా. హల్లెలూయా. ఆయనను 11వ వచనం అమ్మా, 15వ వచనం, నశించిన దాన్ని పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. హల్లెలూయా. పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, వాక్యం నీది బిడ్డలు నీ వారిని నిలబడి నేను నీ వాడిని ఉన్నాను. నాతో మాతో అందరితో నీ మాట్లాడి కార్యములు జరిగించి వెనగల చెవి గ్రహించగల మనసు మాకు దయచేసి నీ సాక్షులకు వాడుకొనమని యేసు నామమున వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నశించిన దానిని వెదికి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? నశించిపోతున్న వ్యక్తులను ఏం చేయడానికి వచ్చాడు ఆయన? రక్షించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, వ్యాధుల్లో, బాధల్లో, కరువులో, కష్టములు, శ్రమలు, సాతాను కబంధ హస్తాల్లో అణగారిపోతూ శ్రమల వలెలో కొట్టిమిట్లాడుతున్నటువంటి వ్యక్తులందరినీ కూడా వెదికి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ పరిచర్య చేయించుకోవడానికి అయినా రాలేదు. నిన్ను నన్ను రక్షించడానికి, దేవుడు రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగునే భక్తులు చాలా మంది చెప్తున్నాడు మాట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎందుకు దేవుడు ప్రేమించాడు లోకాన్ని? హల్లెలూయా. లోకంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు? పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కనుక ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో నరుల యొక్క హృదయం అంతా కేవలం చెడ్డది అని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కనుక ఆ కాలంలో నోవహు కాలంలో ప్రజలందరూ చెడిపోయారని వాక్యం చెప్తుంది కదా. అలాగనే మరలా సుధమ పట్టణ వాసులను గమనిస్తే కనుక వారు చెడుతనము భూమి మీద ఏమైందంట? గొప్పదిగా ఉంది. కాబట్టి ఈ ప్రజలని దేవుడు నిర్వహ్యం చేయాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు ఆ కాలంలో. హల్లెలూయా. అయితే ప్రజలు పాపములో, శాపములో కొట్టిమిట్లాడుతున్నటువంటి ప్రజల్ని ఎవడు నశింపకుండునట్లుగా వారిని రక్షించడానికి దేవుడు లోకాన్ని ప్రేమించాడు. కొట్టడం చెప్పగలిగా. హల్లెలూయా. మనుషులు దేవుడితో సమానంగా ఉండడానికి అర్హత కోల్పోయారు. దేవుడు చేయొద్దన్న పని చేసి పాపాన్ని తీసుకొచ్చారు. ఆ పాపంలో వచ్చే జీతం మరణం. దేవుడు వాక్య గ్రంథంలో మనం చదువుతూ కనుక కుమారుడని పాపాలు క్షమించబడ్డాయి, లేచి నీ పరిపెత్తుకున్నాడు అన్నప్పుడు ఒక రోగి స్వస్థత పొందినట్లుగా ఎవడు మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనంలో మాట కనబడుతుంది కదా. అయితే పాపం వల్ల ఆ కాలంలో ఏదెను వనంలోంచి ఆదమవును దేవుడు బయటికి నెట్టివేశాడు. అలాగనే పాపంలో వ్యాధులు కలుగుతున్నాయి, పాపం వల్ల కష్టం ప్రాప్తించింది. పాపం వల్ల ఏదెను వనము, పరలోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఏదెను వనములో వచ్చి బయటికి నెట్టబడ్డాము కదా. అయితే దేవుడు మన ఎడల కృప చూపాడు. కొట్టన సభలు గడిగా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో భక్తుడు అంటాడు, మునుపు దూరస్థులము అని అన్నాడు. మనము దేవునికి దూరముగా ఉండగా దేవుడు తన సొంత కుమారుడు మన కొరకు ఈ లోకానికి పంపించేశాడు. అది ఎందుకు వచ్చాడు? పరిచర్య చేయించుకోవడానికి రాలే, పరిచర్య చేయడానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. వ్యాధుల్లో, బాధల్లో, కరువులో, కష్టంలో, శ్రమల్లో, పాపపు కబంధ హస్తాల్లో చిక్కబడి కొట్టిమిట్లాడుతున్నవేమో నీకు రక్షణ కావాలి అనంటే నేను నమ్మి ఆరాధించే దేవుని ద్వారానే నీకు రక్షణ కలుగుతుంది. చెప్పలు కొడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే భక్తులు అంటున్నారు ఏమని? యెషయా భక్తుడు 6వ అధ్యాయం అంటాడు, నేను నశించి తిని
నేను నశించి తిని అన్నప్పుడు ఎవరిని కెరూబుల్లో ఒక కెరూబును పంపించినప్పుడు ఆ యెషయా గారిని రక్షించుకున్నాడు. ఏమండి, ఆయన ఆ నిప్పులో ఆ నిప్పును తీసుకొచ్చి అతని పెదవులకు తాకిన వెంటనే అతని పాపమంతయు పరిహారమైంది. కొట్టండి చప్పట్లు గట్టిగా హల్లెలూయా. కాబట్టి నశించిపోవడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఒకసారి సముద్రం మీద ప్రయాణం చేస్తున్న శిష్యులంట ఆ గాలి చేత రేపబడుతున్నటువంటి ఎగిరిపడుతున్నటువంటి సముద్ర తరంగాల వల్ల వారు మిక్కిలి ఇబ్బంది పడడం చూసి ఆయన వారి కొరకై నడిచి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా. అలాగే యేసు ఒకసారి శిష్యులతో కలిసి వెళ్తున్న సమయంలో ఆ వాడ అడుగు భాగాన్ని ఆయన అమరమున నిద్రపోవచ్చు ఉండగా అప్పుడు ఆ మిక్కిలి తుఫాను రేగడం వల్ల మిక్కిలి ఇబ్బంది పడుతున్నందువల్ల వారు వెంటనే యేసు దగ్గరికి వచ్చి యేసు అంటున్నారు, మీరు నశించిపోవచ్చున్నా నీకు చింత లేదా అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా నేను మీతో ఎంతకాలం ఉంటా అని చెప్పి గాలిని తుఫాన్ని గద్దించిన వెంటనే మిక్కిలి నిమ్మలమైంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకని యోహాను 10వ అధ్యాయంలో ప్రభు చెప్తాడు ఏమని, దొంగతనమును హత్యను నాశనము చేయడానికి వచ్చును గాని మరి దేనికిని రాడు, నేను గొర్రెలకు నిత్య జీవము ఇవ్వడానికి వచ్చానని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి పాపం నీ మీద ఏలుబడి చేస్తే నువ్వు శ్రమల పాలవుతావు, సమస్యల పాలవుతావు, వ్యాధుల పాలవుతావు, నరక కూపులోనికి పోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ పాప కూపులోంచి విడుదల కలిగించడానికి యేసు పరమును విడిచి ఈ లోకానికి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. నీకు రక్షణ ఇవ్వడానికి, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, అయితే ఆయన రక్షణ కలుగు చేయాలి అని అంటే దేవుడు వాక్య గ్రంథంలో ఒక మాట కనబడుతుంది. ఆ మాట చెప్పుకుని మనం ఊహించేసుకుందాం. చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి రక్షణ కావాలి అని అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాబడింది, తన ప్రజలను వారు పాపములు ఆయన రక్షించును, ఆయనకి యేసు అని పేరు పెడదు అని యోసేపుకి తెలియజేసింది ఎవరో? గాబ్రియేలు దూత వచ్చి యేసేపుకు చెప్పింది ఏమని, నువ్వు యేసు అని పేరు పెడతావు, ఆయన పేరుకు అర్థం తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతావు అన్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. చాలా మందికి రకరకాల పేర్లు ఉన్నాయి కానీ పేరుకు తగిన జీవితం వారిలో లేదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. యోసేపు అని పేరు పెట్టుకున్న వాడు జైల్లో ఉన్నాడు. ఏమో ఏ పాపం చేశాడో. కాబట్టి పేరు క్రైస్తవులెందరున్నా క్రియల క్రైస్తవులే క్రైస్తవులు అని భక్తులు పాడుకున్నాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కానీ యేసు పేరుకు తగినట్లుగా ఆయన భూమి మీద జీవించాడు. కొట్టడం చప్పట్లు హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీ కొరకే నా కొరకే తన విలువైన రక్తాన్ని చిందించి తన రక్తంలో మన పాపాలను కడిగి మన పరిశుద్ధ పరిచాడు. ఈ రోజున యేసు నమ్మి విశ్వసించి మారు మనసు పొందిన వారైతే ఖచ్చితంగా నీకు రక్షణ కలుగు చేస్తాడని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే కనుక, అలాగనే పరిశుద్ధ గ్రంథంలో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానువాలు, ఒక శిశువు పొత్తుగుడలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఉన్నాడు మీరు చూచుదురని దావీదు ఆ పట్టణంలో పుట్టి ఉన్నాడని గొర్రెల కాపలికి చెప్పిన మాట రక్షకుడు పుట్టారని ఊరంతా చాటి చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీకు కూడా రక్షణ కావాలి అని అంటే ఏం చేయాలో చెప్పనా? ఏమంటే హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 37 ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచితే నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? విశ్వాసం అంటే ప్రగాఢంగా నమ్మడమే. నువ్వు ఎవరిని నమ్మి మోసపోయావో, ఎవరిని నీ ధనాన్ని మోసం చేసుకున్నావు, నీ సమయాన్ని మోసం చేసుకున్నావు, నువ్వు నమ్మి మోసపోయావు. ఈ రోజు నేను తెలియజేస్తున్నాను, ప్రభు అయిన యేసుని నమ్ము, యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీకు నీ కుటుంబానికి రక్షణ దేవుడు ఈ రాత్రి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కాబట్టి అబ్రహామును తరతరాలకి తండ్రిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే దేవుడు నీకు కూడా ఆశీర్వాదం కలిగి చేస్తాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకని రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లోండి లేపినని నీ హృదయం ముందు విశ్వసించినట్లయితే నువ్వు రక్షింపబడతావు అని వాక్యం చెప్తుంది. పేరుకు విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పడం కాదు, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి. హల్లెలూయా. నేను జన్మతః కర్మతః పాపిని, నా కొరకు పరమడిచిలో కనుగొచ్చి తన విలువైన రక్తాన్ని చిందించాడని యేసుని నీ స్వంత రక్షకునిగా నువ్వు నోటుతో ఒప్పుకోవాలి. నీ హృదయంలో దేవుడు ఆయన మృతుల్లోండి లేపినని నీ హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుద్దని వాక్యం చెప్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 21వ వచనం